అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే మన జీవితాన్ని మార్చేంత పెద్ద ఫలితాలను ఎలా ఇస్తాయో తెలుసుకుందాం. మరి మొదలు పెడదామా? మనలో చాలా మందికి ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదూ. రోజూ చాలా కష్టపడతాం, కానీ ఏ మార్పు కనిపించదు. ఆ టైంలో చాలా నిరాశగా ఉంటుంది. అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని కూడా అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ నాకు బాగా తెలుసు. మరి మనం ఎంత కష్టపడినా ఫలితం వెంటనే ఎందుకు కనిపించదు? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విభాగాన్ని నిరీక్షణ ఆట అని పిలుద్దాం. చూడండి, అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. మనలో చాలా మందికి సక్సెస్ అనేది ఇన్స్టంట్ నూడిల్స్ లాగా వెంటనే వచ్చేయాలి. కానీ నిజ జీవితం అలా ఉండదు కదా. కాస్త ఓపిక పట్టే టైం రాగానే అయ్యో నేను ట్రై చేశాను కానీ ఏమీ జరగలేదు అని చెప్పి మధ్యలోనే వదిలేస్తాం. సరే, మన ఎదుగుదలకే అడ్డుపడే ఒక పాత ఆలోచనా విధానం గురించి మాట్లాడుకుందాం. మనలో చాలా మందికి తెలియకుండానే దీన్ని నమ్మేస్తుంటాం. ఈ స్లైడ్లో ఉన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం. చూడండి, పాత ఆలోచన ప్రకారం గ్రోత్ స్లోగా ఉంటే అది వేస్ట్ అనుకుంటాం. కాని కొత్త ఆలోచన ఏంటంటే ఎదుగుదల సైలెంట్గా కూడా జరుగుతుంది. తెలివైన వాళ్లు త్వరగా వచ్చే ఫలితాల కోసం చూడరు. వాళ్లు చేసే పని మీదే శ్రద్ధ పెడతారు, ప్రాసెస్ని నమ్ముతారు. ఇప్పుడు ఈ సైలెంట్ గ్రోత్ వెనుకున్న ఒక రహస్యాన్ని ప్రకృతి నుండి వచ్చిన ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. చాలా బావుంటుంది. చైనీస్ వెదురు మొక్క కథ ఎప్పుడైనా విన్నారా? ఒక విత్తనం నాటిన తర్వాత నెలలపాటు, కొన్నిసార్లు సంవత్సరాల పాటు కూడా భూమిపైన ఏమీ కనిపించదు. ఏ మార్పు ఉండదు. కాని ఆ సమయంలో ఎవరికీ కనిపించకుండా భూమి లోపల చాలా బలమైన వేర్లేర్పడుతుంటాయి. ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ అయ్యాక ఉన్నట్టుండి కేవలం కొన్ని వారాల్లోనే ఆ మొక్క ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరుగుతుంది. చూసారా? ఆ కథలోని పాఠం చాలా సింపుల్, కాని చాలా శక్తివంతమైనది. మన కంటికి కనిపించినంత మాత్రాన మనలో మార్పు జరగడం లేదని కాదు. ఇప్పుడు ఈ సైలెంట్ గ్రోత్ ప్రిన్సిపల్ మన నిజ జీవితంలో రోజువారీ ఉదాహరణలతో ఎలా పనిచేస్తుందో సరదాగా చూద్దాం. ఓకే, ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ కథ చూద్దాం. రాహుల్ రోజూ ఒక అరగంట మాత్రమే చదువుతాడు. నెమ్మదిగా అయినా సరే అతనిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సబ్జెక్ట్ బాగా అర్థమవుతుంది. మరోవైపు ఆశ కేవలం పరీక్షల ముందు మాత్రమే రాత్రింబవళ్లు చదువుతుంది. దీనివల్ల ఆమెకు టెన్షన్ తప్ప ఏమీ మిగలదు. చదివింది కూడా మర్చిపోతుంది. ఈ సూత్రం ఎంత పవర్ఫుల్ అనేది చెప్పడానికి సచిన్ టెండూల్కర్ను మించిన ఉదాహరణ ఏముంటుంది చెప్పండి. ఆయన టాలెంట్ అనేది ఒక్కరోజులో వచ్చింది కాదు. చిన్నప్పటినుండి ప్రతిరోజూ ఎండ వాన ఏదీ చూడకుండా గంటల తరబడి చేసిన ప్రాక్టీసే ఆయన ఒక లెజెండ్గా మార్చింది. ఆ స్థిరత్వమే ఆయన విజయరహస్యం. మనం సచిన్ జీవితంలో చూసింది, అమెజాన్ కథలో చూసింది. దీన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు. అంటే ఏంటంటే చిన్న చిన్న సరైన పనులు కన్సిస్టెంట్గా చేస్తే రాను రాను వాటి ఫలితాలు ఊహించని విధంగా డబుల్ ట్రిపుల్ అవుతాయి. అమెజాన్ కూడా చాలా ఏళ్లపాటు లాభాల గురించి ఆలోచించలేదు. కేవలం కస్టమర్ల నమ్మకం మీదే దృష్టి పెట్టింది. ఆ చిన్న చిన్న నమ్మకాలే ఈరోజు వాళ్లను ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా నిలబెట్టాయి. సరే, ఇదంతా బాగుంది. ఇప్పుడు ఈ పాఠాన్ని మన జీవితంలో ప్రాక్టికల్గా ఎలా పెట్టాలో చూద్దాం. రెడీనా? ఒక్కసారి ఆలోచించండి. మీ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం మీరు రోజూ చేయగలిగే ఒక చిన్న పని ఏంటి? అది 5 నిమిషాల ఎక్సర్సైజ్ కావచ్చు, లేదా ఒక పేజీ బుక్ చదవడం కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు రెండో ప్రశ్న. ఫలితాలు మెల్లగా వస్తున్నాయని మీరెప్పుడైనా నిరాశపడి మధ్యలోనే ఆపేశారా? నిజాయితీగా మిమ్మల్ని మీరు అడగండి. ఇక చివరి ప్రశ్న. మీరు ఆ ప్రాసెస్ను నమ్మి నెమ్మదిగా అయినా సరే బలంగా ఎదగడానికి సిద్ధంగా ఉన్నారా? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక చిన్న సింపుల్ ఛాలెంజ్. ఈ నంబర్ను బాగా గుర్తుంచుకోండి, 30. ఈ ఛాలెంజ్ చాలా సింపుల్. ఈరోజు ఏదైనా ఒక మంచి చిన్న పనిని ఎంచుకోండి. దాన్ని ఏమీ ఆలోచించకుండా 30 రోజుల పాటు రోజూ చేయండి. ముఖ్యంగా ఫలితాల గురించి అస్సలు ఆలోచించవద్దు. జస్ట్ ఒక చిరునవ్వుతో ఆ పనిని పూర్తి చేయండి, అంతే. దుర్గాసర్ చెప్పిన ఏ అద్భుతమైన మాటను ఎప్పుడూ గుర్తుంచుకోండి. గొప్ప విజయాలు ఒక్క రోజులో రావు, అవి ప్రతిరోజూ కొద్ది కొద్దిగా నిర్మించబడతాయి. చివరగా ఒక్కటే మాట,
గుర్తుంచుకోండి మిత్రులారా, ప్రతిరోజు మనం నేర్చుకునే చిన్న విషయమే ఏదో ఒక రోజు మనకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. నమస్కారం.